ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రుల్లో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. హైదరాబాద్లో 2 రోజుల వ్యవధిలోనే 6 బాలింతలు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. కోటి మెటర్నిటీ ఆసుపత్రి, పేట్ల బురుజు ఆసుపత్రిలో 6 బాలింతలు చనిపోయారు. దీంతో మృతుల బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోటిలోని ప్రసూతి ఆసుపత్రిలో శారద, జయమ్మ, అర్చన, లలిత అనే 4 మహిళలు చనిపోయారు. పేట్ల బురుజులోని ఆసుపత్రిలో రత్నమాల, కవిత అనే గర్భిణులు చనిపోయారు. రత్నమాల నిన్న రాత్రి మృతి చెందింది. దీంతో మృతురాలి బంధువులు ఆసుపత్రి బయట ఆందోళనకు దిగారు. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే బాలింతలు చనిపోతున్నారని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే బాలింతల మరణాల్లో తమ నిర్లక్ష్యం లేదని చెప్తున్నారు ఆసుపత్రి వైద్యులు. పేషెంట్లకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఎమర్జెన్సీ సేవలు అందించే ఎక్విప్మెంట్ ఈ ఆసుపత్రిలో లేవని, అందుకే ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తున్నామని చెప్తున్నారు. ప్రతి ఏటా 13,000 కాన్పులు చేస్తామని, కొన్నిసార్లు మాత్రమే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్తున్నారు వారు. అయితే ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంపై మృతుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే బాలింతలు చనిపోతున్నారంటున్నారు. అంతేకాదు మెటర్నిటీ ఆసుపత్రుల్లో పూర్తి స్థాయి ఎక్విప్మెంట్ అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్ని ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పేషెంట్ మాత్రం రావట్లేదు. పేషెంట్ దగ్గర ఒక్కరే ఉండాలంటారు. అక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడ ఉండొద్దమ్మా, మీ పేషెంట్ దగ్గర ఎవరు ఉండొద్దు, మీరు వెళ్ళిపోవాలంటారు సార్. లోపల ఏం జరుగుతుందో మాకు తెలియదు సార్. వాళ్ళు లోపల ఉండని మేము బయట ఉంటే వాళ్ళు చచ్చి సాగుదాకా ఇక్కడ మేము కూడా చచ్చిపోయేలా ఉన్నాం సార్. మరి దీన్ని ఎట్లనైనా మరి మంచిగా చేస్తారని మేము ప్రభుత్వ తరఫున అందరినీ వేడుకున్నాం సార్. ఒక తల్లి పిల్ల క్షేమంగా ఇంటికి చేర్చే ప్రయత్నం చేయండి సార్. మీరు ఎవరైనా సరే ఈ సాయం చేయండి సార్. బాలింతలు కానీ గర్భిణీ స్త్రీలు మరి దాదాపుగా మనకు హైదరాబాద్లో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 4-5 జిల్లాల నుంచి 200 కిలోమీటర్ల నుంచి వాళ్ళు ప్రాణం కొట్టాడుకుంటా వాళ్ళు ఇక్కడ ఒక పిల్లలకు కానివ్వండి, ఒక బాబుకో వాళ్ళకు జన్మనియడానికి ఇక్కడ హాస్పిటల్కి వస్తే ఇట్లాంటి హాస్పిటల్లోనే వాళ్ళకు మరి మెటర్నిటీ హాస్పిటల్లోనే మౌలిక సదుపాయం లేకపోతే మరి ప్రభుత్వం దీన్ని ఏ విధంగా తీసుకుంటుంది? అద్దాల మేడల్లాగా హాస్పిటల్ కట్టింది, కానీ దీనికి కావాల్సినటువంటి సిబ్బంది కానివ్వండి, యంత్రాంగం కానివ్వండి, ఎక్విప్మెంట్ కానివ్వండి లేదు. ఇక్కడ వచ్చిన స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచి దాదాపు లోపల మనకు ఎక్కడైతే డెలివరీ అవుతుందో అక్కడ వరకు అడుగున ఇక్కడ డబ్బులు లేనిది ఇక్కడ ఏ ఒక్క మూమెంట్ కూడా కావాలి. ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాలి. మరి ఏ విధంగా అయితే ఇక్కడ ఈ యొక్క సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చాలామంది బాలింతలు చనిపోయారో దీని మీద ప్రభుత్వం కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. పేషెంట్లను చూడడానికి వదలడం లేదు. డబ్బులు ఇచ్చిన రిష్వత్ తీసుకొని వాళ్ళు పేషెంట్లను పంపిస్తున్నారు చూడడానికి. ఎవరైనా టీ తీసుకుపోవాలి, నీళ్లు తీసుకుపోవాలి, ఏదైనా పరిస్థితి మంచి చెడ్డ చూసుకోవాలంటే డబ్బులు చేతిలో ఇట్లా చేయి కల్పించిన తర్వాతనే వాళ్ళు వదులుతున్నారు సార్. ఎక్కడి నుంచో దూరం నుంచి మేము కూడా నాగర్ కర్నూలు డిస్టిక్ నుంచి వచ్చినాం. వాళ్ళు కూడా మాకు ఏ మాత్రం సహకారం లేదు. ఇంకోటి ఆపరేషన్ చేసిన మనిషికి చాలామంది చెప్తున్నారు 2 బట్టి ఇట్లా వేస్తున్నారంట ఆడవాళ్ళకు. మెల్లగా వేయడం లేదు, ఇట్లా ఊపి ఇట్లా వేయడంలో కుట్లు కదిలి నిన్న కూడా ఒక అమ్మాయి అట్లే చచ్చిపోయింది. అది ఆ పరిస్థితి చెప్పుకోలేక డాక్టర్ల నిర్లక్ష్యం పేషెంట్లకు చాలా ఇబ్బందికరం అవుతుంది లోపల. మా ప్రతినిధి చైతన్య లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మన అప్డేట్స్ అందించడానికి. చైతన్య, గర్భిణులన్నా ప్రసవం కోసం వచ్చారంటే వాళ్ళ ప్రాణాలన్నీ కూడా డాక్టర్ల చేతుల్లో పెట్టేస్తారు. సీరియస్ కండిషన్లో కూడా ఆదుకుంటారనే నమ్మకంతో వాళ్ళు అక్కడికి వస్తున్నారు. ఎక్విప్మెంట్ లేదనడం, లేకపోతే వేరే కాన్పులు అనడం ఎంతవరకు సమంజసం వారిని వారు సమర్థించుకోవడం? అంటే ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ప్రజలు పడుతున్న కష్టాలు చూస్తే ఖచ్చితంగా ఎవరికైనా కూడా కంటతడి వస్తుంది. అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. వరుసగా మనకి 2 రోజుల్లో 6 చనిపోయారు. 6 బాలింతలు చనిపోయారంటే ఎంత ఘోరమైన పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. కోటి మెటర్నిటీ హాస్పిటల్లో 4, అలాగే ఇక్కడ పేట్ల బుర్జు హాస్పిటల్లో 2 బాలింతలు చనిపోయారు. కవిత, రత్నమాల 2 పేట్ల బుర్జు హాస్పిటల్లో చనిపోతే అక్కడ శారద, తర్వాత అర్చన, లలిత వీళ్ళందరూ కూడా అక్కడ కోటి మెటర్నిటీ హాస్పిటల్లో చనిపోయారు. ముఖ్యంగా డాక్టర్ల నిర్లక్ష్యం, సిబ్బంది నిర్లక్ష్యం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఒక పేషెంట్, ఒక గర్భిణి ఆ హాస్పిటల్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి మళ్ళీ తిరిగి పురుడై బయటకు వచ్చే వరకు కూడా ప్రతి దానికి ఒక రేటు ఉంది. పేషెంట్స్కి ఏమన్నా ఒక టీ కానీ మంచినీళ్ళు కానీ తీసుకువెళ్ళాలంటే ఒక రేటు, అక్కడ సెలైన్ పెట్టాలన్నా, ఇంజెక్షన్ ఇవ్వాలన్నా ఒక రేటు, ఆడపిల్ల పుడితే ఒక రేటు, మగపిల్లోడు పుడితే ఒక రేటు. ఇంత దారుణమైన పరిస్థితి ఉంది. అయినా కూడా ప్రభుత్వ అధికారులు కానీ సంబంధిత సిబ్బంది కానీ ఎవరో కూడా పట్టించుకోవట్లేదని
బంధువులు ఆరోపిస్తూ ఉన్నారు. వాళ్ళ ఆందోళనని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం రత్నమాల బంధువులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడడం అసలు ఏం జరిగిందని. ప్రస్తుతం వాళ్ళు ఉస్మానియా మార్చురీ దగ్గర ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళు కేసు కూడా బుక్ చేశారు. పాత బస్తీ పిఎస్లో కేసు కూడా బుక్ అయింది, చార్మినార్ పిఎస్లో. ప్రస్తుతం వాళ్ళ బంధువులతో మాట్లాడడం అసలు ఏం జరిగింది చెప్పండి. మేము తీసుకొచ్చాం సార్, హాస్పిటల్లో జాయిన్ చేస్తే వాళ్ళకి నిన్న డెలివరీ అయ్యింది. 4:30కి అట్లా బాడీ లేదన్నట. ఫస్ట్ నుంచి వెళ్ళి వీళ్ళు ఇట్లా ఉంది అట్లా ఉంది చూడండి అంటే మా దగ్గర ఎవరు సిబ్బంది లేరు, సరిపడా డాక్టర్లు లేరు, మేమేం చేయలేం బాబు అని రెస్పాన్స్ సార్. రాత్రి కూడా మేము వెళ్ళినాం. మేము వెళ్తే అక్కడ ఏం చెప్తుంది మేడం, డైరెక్ట్ పైకి వెళ్తే మాతో ఉండేది మేము 100 కొద్ది వస్తే మేము ఉండేది 3. ఎవరికి ఇవ్వాలి, ఏం చేయాలి ట్రీట్మెంట్ మేము చేయలేము, ఇలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నామని చెప్తుంది సార్. ఇంకొకటి ఆ పాప పుట్టి ఒక 6 గంటలు 5 గంటలు కూడా కాలేదు, తీసి ఎక్కడనో పడేసారు, బయట ఎన్నో వరండాలో కూర్చున్నది. మేము పోయి చూస్తే ఏంది మేడం ఇట్లా ఉందంటే ఏం చేయలేము, మా దగ్గర ఏం స్పెషాలిటీ లేవు, వీళ్ళని ఎక్కడ మేము హీట్లో హాట్లో ఎక్కడ పెట్టలేవు అని నీలపూర్ పంపిస్తాం, అక్కడ పంపిస్తాం అంటే ప్రజెంట్ ఇప్పుడు ఏం చేస్తారు పరిస్థితి అంటే ఏం చెప్తలేరు సార్. మేము సిఐ ఎస్ఐ వీళ్ళందరి దగ్గర కొద్ది కూడా వాళ్ళు కూడా మా మీదనే పోర్సు. ఫస్ట్ మీరు ఎఫ్ఐఆర్ బుక్ అయింది, సప్లై కుండా వెళ్ళిపోంటారు భయ్, లేకపోతే బాగుండదని వాళ్ళు వార్నింగ్. అసలు డాక్టర్లే కాదు సార్ వాళ్ళు, రియల్ చెప్పాలంటే వాళ్ళు ఒక్కరు కూడా బాధ్యతలు లేవు, పద్ధతి లేదు, మానవత్వం లేదు. అసలు ఆ విషయాలు చూస్తే రాత్రి 3 గంటల వరకు ఉన్నా సార్ నేను అక్కడ. ఒక ఏడుపు తప్ప ఇంకా వేరే మార్గం లేదా. ఎవరిని మాట్లాడినా అక్కడ ఏం చేయాలనో తెలుస్తలేదు. అంత ఘోరమైన పొజిషన్ సార్. ఈయన్నే సార్ భర్త, వాళ్ళు ఎంబడి తిరిగి ఎప్పుడు ఇది అది అంటే కూడా ఒక్క రెస్పాన్సిబిలిటీ లేదు. రాత్రి బాబుని మేము అంత సీరియస్గా పోయి మాట్లాడితే మేడం ఫోన్ చేస్తుంది ఈ బాబుకి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలని, వాళ్ళ రెస్పాన్స్ లేదు. 1 అవర్ ట్రీట్మెంట్ లేదు, ఏం లేదు, ఉట్టి పడేసిరు. ఆడ చిన్న పిల్లోడు 6 గంటల పిల్లోని పడేసారు. పోయిన మనిషి పోయిండు, పిల్లోని కూడా సేఫ్టీ చూసే పరిస్థితుల్లో హాస్పిటల్లో లేవు సార్ గవర్నమెంట్వి. అంటే కనీసం మానవత్వం కూడా లేదని చెప్తున్నారు. నిన్న రత్నమాల డెలివరీ అయిన తర్వాత ఆమె చనిపోయింది. ఆమె చనిపోయిన వెంటనే ఆ బిడ్డను తీసుకొచ్చి ఆ రిసెప్షన్ దగ్గర అలా పడేసారే తప్పించి కనీసం ఈ ఎండల్లో ఆ పసికందు ఎలా బ్రతుకుతుంది, కనీసం ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి తీసుకువెళ్ళాలి పిల్లల్ని, చిన్నపిల్లని అనే ఆ కనీసం ఆలోచన కూడా చేయలేదు. దాదాపు 5-6 గంటలు ఆ పిల్ల అక్కడే ఏడుస్తుంది. ఓ పక్కేమో తల్లి చనిపోయింది, వీళ్ళందరూ ఆ బిజీలో ఉండిపోయారు. అంత ఘోరమైన పరిస్థితి. ఆ విజువల్ కూడా చూపిస్తూ ఉన్నారు, ఫోటోలు తీసింది. అక్కడే తల్లి శవం పక్కనే బిడ్డని అలా పడేసి ఉంచారు. అంత ఘోరమైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం రత్నమాల భర్త కూడా ఉన్నారు, ఆయనతో మాట చెప్పండి ఏం పరిస్థితి. డాక్టర్లు చాలా నిర్లక్ష్యం చేసినాడు. ఒక నిండు ప్రాణాన్ని కల్లారం అలా చంపేస్తారు. అంతకన్నా చెప్పారు. అంటే సీరియస్గా ఉందని మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమి వారి రెస్పాన్స్ నేను ఏం చెప్పలేదు. నా అసలుకి లోపలికన్నా నాకు అలవాటు మా అత్తమ్మకి ఇచ్చేసారు అన్న ఆ చాయిస్. అంటే ఏం జరిగిందమ్మా ఆ సమయంలో ఒకసారి వివరించండి. లేదు సారు, రత్నమాల కన్న తర్వాత బెడ్ పోయింది. బెడ్ పోతే రాండ్రు మేడం అని పోతే రాలేరు. రాకపోతే నేనే తీసేసుకున్నా. బెడ్ తీస్తే నా కళ్ళు వాయి తిరిగినాయి. కొంచెం మంచినీళ్ళకి తప్పుకుంది కూడా ఇంకా అందరు జమ అయ్యారు. అంతే, గట్టిగా ఇంతే. ఇంకా ఆలే చేసింది పరిస్థితి నా బిడ్డకు. బిడ్డను ఏం చేశారు? చిన్న పాపని ఇక్కడ ఎత్తుకొచ్చారు సారు, ఎత్తుకపోమన్నారు. నేనేం చేస్తాను, నా చేయిలో ఉండి అని ఒక 2 గంటలు నా విన్నే ఉన్నాడు. ఒక 2 గంటలు నా విన్నే ఉంటే అమ్మాయి దిక్కు చూసుకున్నా, పిల్లగాని దిక్కు చూసుకున్నా అని ఇంకా ఇచ్చేసిన నేను. అంతే. ఏం జరిగింది సార్? నా లోనికి రానే పోయారు చూసుకోనికి. సత్యం ముందర రత్నమాల తండ్రి ఎవరు అంటే డెమో వరకు మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఎక్కడుంది చిన్న పాప? లేదు. ఇంటికి ఎక్కడ తీసుకెళ్లారు? నాగరికల్లో తీసుకెళ్ళాము. నిన్న హాస్పిటల్లో చేర్చుకోవడానికి నిరాకరించారు. నీలోఫర్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి, ఇక్కడ ఉంచొద్దని చెప్పారు చిన్న పాపని. ఆ తర్వాత వీళ్ళు ఇంటికి తీసుకువెళ్ళిపోయారు. ప్రస్తుతం మార్చురీలో పోస్ట్ మార్టం జరుగుతుంది. పోస్ట్ మార్టం తర్వాత వీళ్ళు బాడీని తీసుకువెళ్ళడానికి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు, ఆందోళన తెలుపుతూ ఉన్నారు. ఎవరైతే రత్నమాల చనిపోవడానికి కారణమయ్యారో సిబ్బంది, అలాగే డాక్టర్లు, వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ప్రభుత్వ హాస్పిటల్స్లో సమూల మార్పులు రావాలని వీళ్ళందరూ కూడా పాపం ఎక్కడెక్కడి నుంచో జిల్లాల నుంచి దాదాపు 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి వచ్చి ఎంతో ఆనందంగా ఇంటికి వెళ్లాల్సిన వాళ్ళు తల్లి లేకుండా ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. చాలామంది బాలింతలు వరుసగా చనిపోతూ ఉన్నారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. అలాగే సమూల మార్పులు తీసుకురొచ్చి అవినీతి లేకుండా ప్రభుత్వ హాస్పిటల్ని తయారు చేయాలని చెప్పి అందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అవుటర్ స్టూడియో. రైట్, ఇది ప్రసూతి ఆసుపత్రిలో దయనీయ పరిస్థితి. ప్రసవం తర్వాత ఆ తల్లి చాలా బ్లడ్ కోల్పోతుంది. అదే సమయంలో చాలా జాగ్రత్తగా వారికి చికిత్స చేయాల్సిన అవసరం ఉంది. కానీ అక్కడే నిర్లక్ష్యం చేశారు. అందుకే తమ బిడ్డల్ని కోల్పోయామని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు.